హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ వీరునే అమ్మాయిల కిడ్నాప్ విషయంలో అసలైన కల్ప్రిట్ అని రింగ్ ప్రూఫ్ తీసుకువచ్చిన ఇంకొక రింగ్ని పెట్టుకొని గంగాని ఫూల్ని చేస్తాడు వీరు. ఇంట్లో వాళ్ళందరూ గంగపై కోపంగా ఉంటారు. ఇంకలా రుద్ర దగ్గరికి గంగ వచ్చి, సార్, నేను చేసింది తప్పే, నేను సాక్ష్యం లేకుండా నిందలు వేయడం తప్పే అని అంటుంటే రుద్ర మాత్రం రివర్స్లో ఫైర్ అవుతాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇంకొకసారి అలా ఈ ఇంటి అల్లుడైన వీరుపై నిందలు వేయద్దు గంగా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కరెక్ట్గా అప్పుడే విజయేంద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, అవునా, సరే, మేము ఇప్పుడే మాట్లాడతాం అని ఇంకా అలా గంగా, రుద్ర అని పిలుస్తారు. ఏంటి పెదనాన్న అని అడుగుతారు. ఏం లేదు, మన స్టేట్ మెంబర్స్లో కొంతమంది కౌన్సిల్ మెంబర్స్ మీరు చేసిన ఈ మంచి పనికి అప్రిషియేట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సిటీలో కిడ్నాప్ అయిన చాలామంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కుకున్నారు అని మీరు బయటపెట్టారు కదా. పోలీస్ వర్గానికి మీరు చాలా హెల్ప్ చేశారు కదా. అందుకే ఈ సిటీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని, మీ ఇద్దరికి సన్మానం చేయాలి అని ఫిక్స్ అయ్యారు అని చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా అలా గంగా అండ్ రుద్ర కాబట్టి రేపే మనం సన్మానానికి అటెండ్ అవ్వాలి అని చెప్తారు. అదంతా వింటూ వీరు, ఇషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే ఇషిక, బ్రో, ఏంటిది, ఇప్పుడు వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటే మనం వెళ్ళి క్లాప్స్ కొట్టాలా అని అంటుంది. తప్పదు ఇషిక, కొన్నిసార్లు క్లాప్స్ కొట్టాల్సిందే. మనపై ఎవరికి డౌట్ రాకుండా ఉండాలి అంటే అలా చేయాల్సిందే అని చెప్పి ఇద్దరు ఇంకా బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ అకాడమీ గ్రౌండ్కి బయలుదేరుతారు. ఆ గ్రౌండ్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి పారు కూడా వస్తుంది. ఆంటీ, ఎలా ఉన్నారు అని పారు పలకరిస్తుంది శకుంతలాని. శకుంతల, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావమ్మ పారు అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. నేను చాలా బాగున్నాను. ఏదో రుద్ర చాలా పెద్ద హెల్ప్ చేశాడంట కదా పోలీస్ అకాడమీకి, అందుకే రుద్రని అప్రిషియేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఇంకా అలా పారు అయితే ఒక పెన్ డ్రైవ్ పెట్టే ఏరియా దగ్గరికి వెళ్తుంది. ఏవి ప్లే చేసే ఏరియా దగ్గరికి వెళ్ళి అలా సీక్రెట్గా తన చేత్తో పెన్ డ్రైవ్ని మార్చేస్తుంది గంగా విషయంలో పారు. ఇంకా వెళ్ళి అలా చూసి, ఎస్, ఇదే కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు నేను గంగా రుద్రల పరువు తీయాలి అంటే ఈ ఏవి అక్కడ ప్లే అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. గట్టిగా ఫిక్స్ అయ్యి అదే విషయాన్ని ఇషికాతో చెప్తుంది. చూడు ఇషిక, ఇప్పుడు నేను ఒక వీడియో మేకర్ని అక్కడ పెట్టాను. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్లో ప్లే చేసేది వింటే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు కదా, అవమానంగా ఫీల్ అవుతారు అని చెప్పేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వీరు అండ్ ఇషిక. సో ఇంకా స్టేజ్ పై హోస్ట్ అయితే స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. హోస్ట్ ఇంకా అందరి గురించి చెప్తూ ఉంటారు. ఈ సిటీలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ప్రేమిస్తున్నామని, ఇంకొంతమంది వాళ్ళు చేసేది కరెక్టేనని, ఇంకొంతమంది నైట్ డ్యూటీస్కి వెళ్ళే అమ్మాయిలను కానీ, లేడీ నర్స్లని కానీ, చాలామందిని కానీ కిడ్నాప్ చేసి వాళ్ళని దుబాయ్ అని, ముంబై అని చాలా ప్లేసుల్లో అమ్మేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ గురించి ఎక్కడా వెతకలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ వాళ్ళ అమ్మాయిల గురించి తప్పుగా అందరూ బాధపడతారోనని చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వకుండానే వదిలేశారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ మన ముందు కూర్చున్న ది గ్రేట్ హీరోస్ గంగా ప్రతాప్ అండ్ రుద్ర ప్రతాప్, వీళ్ళిద్దరూ ఎంతో హెల్ప్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 50 మంది అమ్మాయిలని కాపాడి వీళ్ళు చేసిన మంచి పనిని అందరూ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ఇలాగే అందరూ ఉండాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ గురించి ఒక స్పెషల్ ఏవి అని ఏవి ప్లే చేస్తూ ఉంటే క్లియర్గా ఆ ఏవిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా బాగానే వస్తోంది. కానీ తర్వాత మాత్రం గంగా బాక్సింగ్ అకాడమీలో
ఫుల్గా డ్యాన్స్ వేసి యాక్ట్ చేసిన వీడియో అండ్ రుద్ర కొన్ని పౌడర్ కేసులోనే బాక్సింగ్ నుండి తను డీబార్ అయిన వీడియో అవన్నీ వచ్చేసరికి ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడనమాట. అలా రుద్ర వెంటనే సూర్య, ఏంటండి మమ్మల్ని అవమానించడానికే ఇక్కడికి పిలిపించారా అని అడుగుతారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరూ చెప్తూ ఉంటే, సార్ ఈ వీడియో ఎలా ప్లే అవుతుందో మాకు తెలీదు అనేసరికి ఇంకా అక్కడ కూర్చున్న కొంతమంది ఆడియన్స్ అయితే, అయినా ఏంటండి ఇది, వీళ్ళేదో మంచి వాళ్ళు అనుకున్నాం, కానీ వీళ్ళ వెనక ఇంత బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనేమో పౌడర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళాడు, ఇప్పుడు ఈవిడేమో ఇలా డ్రింక్ చేసి డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడే అర్థమవుతున్నాయి వీళ్ళ క్యారెక్టర్లు ఎలాంటివో అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా మాటలు అంటూ ఉంటారు. అదంతా విని ఆపండి అని గట్టిగా అరుస్తుంది గంగా. అప్పటికే శకుంతల, విజయేంద్ర అందరూ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆపండి, రుద్ర సార్ అనే అర్హత ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఆయన ఎంతో మంచివారు, ఎంతోమందికి సహాయం చేసినవారు. ఒకవైపు అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు కానీ, తర్వాత సహాయం అని అర్థించిన ఎవరినైనా కానీ ఆయన ఎంత బాగా సహాయం చేస్తారో వాళ్ళకే తెలుసు. ఆయనపై పడ్డ ఆ కేస్ తప్పు కేస్, కావాలనే ఎవరో కక్షపూరితంగా ఆయన్ని ఆ పౌడర్ కేసులో ఇరికిచ్చారు. వాటర్లో కావాలనే అది కలిపి ఇచ్చారు. అంతేకాని రుద్ర సార్ ఎలాంటి తప్పు చేయరు అని అంటారు. నీలా మాట్లాడాలంటే మేము కూడా 100 మాట్లాడచ్చమ్మా, కానీ మాకు కావాల్సింది సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని నువ్వు తీసుకొచ్చావనుకో మేమేం మాట్లాడాం కదా అని అంటారు అక్కడున్న జనాలు. తెస్తాను, ఖచ్చితంగా తెస్తాను. రుద్ర సార్ ఎలాంటి తప్పు చేయలేదని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. అది మాత్రమే కాదు, బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి ఖచ్చితంగా మీ అందరికీ గట్టి సమాధానం చెప్తాను అని గంగా ఛాలెంజ్ చేస్తుంది. విజయేంద్ర, శభాష్ గంగా, శభాష్. అందరిలా అవమానంగా ఫీల్ అవ్వకుండా జరిగింది తప్పు అని గొంతెత్తి చెప్పావు. ఇదే కదా నీ నుండి నేను కోరుకుంటుంది. ఇప్పటికైనా శకుంతల ఎలాంటిదో తను అర్థమైందా, గంగా ఎంత మంచిదో అర్థమైందా అని చెప్పి గట్టిగా చెప్తారు. చూడండి, ఎవరెంత గొంతు చించుకొని చెప్పినా ఎప్పటికీ అబద్ధం నిజం అవ్వదు కదా, నిజం అబద్ధం అవ్వదు కదా. ఒకవేళ నిజంగా రుద్ర పౌడర్ తీసుకోకపోతే సాక్ష్యాలుంటాయి, నిరూపించుకోవాలి. లేదు, తప్పు చేశాడు కాబట్టే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు అని అంటారు. ఖచ్చితంగా అమ్మగారు, మీరన్న మాట జరుగుతుంది. త్వరలోనే నేను సాక్ష్యాల్ని తీసుకువస్తాను అని గంగ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగ అందరూ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా అలా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటారు. గంగ, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అని ఇంకా అలా పాపం థ్యాంక్స్ చెప్తాడనమాట హ్యాపీగా గంగకి. సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్, మీరు నా హీరో సార్, ఎప్పటికీ మీరు అలానే ఉండాలి. అంతేకాని ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తున్నా అవమానిస్తున్నా నేను తట్టుకోలేను సార్ అని హ్యాపీగా అక్కడిని వెళ్ళిపోతుంది. ఇంకా రుద్ర, లేదు, గంగని ఎలా అయినా బాక్సర్ని చేసి ఖచ్చితంగా తన్ని హ్యాపీగా ఉండేలా, తన కళని నిలబెట్టేలా నేను చేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆ రోజు రథ సప్తమి అవ్వడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సూర్య భగవానుకి పూజ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. పంతులు గారు, బాబు, ఈరోజు రథసప్తమి అంటే ఆ సూర్య భగవానుడు పుట్టినరోజు కాబట్టి మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఏ కోరిక కోరుకున్నా ఆ సూర్య భగవానుడు ఖచ్చితంగా తీరుస్తాడు అని నమ్మకం. మీరు భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు పొద్దున్నే లేచి స్నానం చేసి మీరు రథసప్తమిన ఒక రథాన్ని తయారు చేసి అలా సూర్యభగవాన్ విగ్రహాన్ని ఆ రథంలో ప్రతిష్ఠించాలి. తర్వాత సూర్యభగవానుడికి మీరు పూజ చేయాలి అని చెప్పడంతో ఇంకా విజయేంద్ర, చూడండి, ఈ ఇంట్లో ఇప్పుడు 3 జంటలున్నాయి. రుద్రగంగ, వీరు, ప్రీతి, ఇషిక, సూర్య. కాబట్టి మీ 3 జంటల్లో ఎవరు ఫస్ట్గా సూర్యుడి రథాన్ని తెలివిగా త్వరగా తయారు చేస్తారో వాళ్ళకి
నేను ఒక మంచి బహుమతి ఇస్తాను. వాళ్ళ రథంలోనే హ్యాపీగా సూర్యది విగ్రహాన్ని కూర్చోపెడతాను అని అంటారు. ఇంక వెంటనే ఆలోచనలో పడతారు. అంటే ఇప్పుడు మేము వుడ్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలా అని అడుగుతారు. అలా ఏమీ అక్కర్లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతో రథం తయారు చేయాలి. అదే మీకు ఇచ్చిన టార్గెట్ అని అంటారు విజయేంద్ర. ఇంకా మీకు అరగంట మాత్రమే టైం ఉంది, కమాన్ కమాన్ అని చెప్పి ఒక పోటీ పెట్టేసరికి అలా గంగ ఏమో పరుగు పెడుతుంది. ఏమైంది గంగా, నీకొచ్చా అని అడుగుతాడు రుద్ర. సార్ మీకు తెలియదు సార్, మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే సూర్యుడి రథాన్ని మనం తయారు చేయొచ్చు సార్ అని చెప్పి ఇంకా అలా గంగ అయితే సూర్యుడి రథాన్ని ఇంట్లో ఉన్న చిక్కుడు కాయలతో తయారు చేస్తుంది. అప్పుడే ఆన్లైన్లో ఇషిక ఏమో ఆర్డర్ పెట్టి ఇదిగో వచ్చేసింది అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇటువైపు వీరు అండ్ పారు మాత్రం పాపం కొన్ని స్టిక్స్ తీసుకొచ్చి వాటితో రథం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా టైం అయిపోయేసరికి విజయేంద్ర చూస్తే గంగా అండ్ రుద్రదే వెజిటేబుల్స్తో చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇషిక అయితే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంది. ఇటువైపు వీరు వాళ్ళది అసలు కంప్లీటే అవ్వదు. కాబట్టి ఇంకా అలా గంగా అండ్ రుద్ర దగ్గరికి వచ్చి మీ రథం సెలెక్ట్ అయింది అని చెప్తాడు. ఒక్కసారిగా గంగా రుద్ర ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి మావయ్య గారు, మేమే వాళ్ళకంటే ఫాస్ట్గా చేసాం కదా, ఎవరైతే స్పీడ్గా చేస్తారో వాళ్ళకే కదా మీరు ప్రైజ్ ఇవ్వాలి అని అంటుంది. ఇషిక, చూడమ్మా, ఫాస్ట్గా చేయడం అంటే చేత్తో చేయడం, అంతేకాని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం కాదు. అది ఫాస్ట్గా చేసినట్టే కాదు. నువ్వు సరిగ్గా చేయలేదు, వీళ్ళే కష్టపడి చేశారు, కాబట్టి వీళ్ళకే నా ఓట్ అని అనేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా గంగా అండ్ రుద్ర వాళ్ళ చేతులతో ఇంకా అలా విగ్రహాన్ని అండ్ రథాన్ని పైకి తీసుకువెళ్తారు. టెర్రస్ పైకి తీసుకువెళ్ళి సూర్యుడికి చూపించి సూర్యుడి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు గంగా అండ్ రుద్ర. గంగా మనసులో అనుకుంటుంది, సూర్యభగవానుడా, నువ్వు కనిపించే దైవానివని అందరూ నమ్ముతూ ఉంటారు. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, సార్ ఆశే నా ఆశ, సార్ ఆశయమే నా ఆశయం. సార్ ఏం కోరుకున్నా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అది జరిగేలా చూడు స్వామి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గంగా. ఇటువైపు రుద్ర ఏమో, దేవుడా, నేను కోరుకునేది ఒకటే, గంగా లైఫ్ బాగుండాలి. గంగా నేషనల్ బాక్సర్ అవ్వాలి. తను ఎవరితో అయితే అవమానాలు పడుతుందో వాళ్ళ దగ్గరే తల ఎత్తుకొని బ్రతికేలా ఉండాలి. తన లైఫ్ సెట్ అవ్వాలి. నేను కోరుకునేది అదే స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. శకుంతల అలా రుద్ర అండ్ గంగా వైపు చూస్తూ ఉంటుంది. అలా మనస్ఫూర్తిగా ఇద్దరు కోరుకొని అనుకున్నట్టే సూర్యభగవానుడి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈవినింగ్ అవుతుంది. అప్పుడు ఉపవాసం అనేది విరమించి ఇంకా భోజనం చేయబోతుంటే రుద్రకి ఒక కాల్ వస్తుంది. వెంటనే రుద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, వావ్, వాట్ ఎ గ్రేట్ న్యూస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా కాల్ కట్ చేస్తాడు. ఏమైంది రుద్ర అని అడుగుతారు విజయేంద్ర. పెదనాన్న, గుడ్ న్యూస్. యాక్చువల్లీ ఆ రోజు నాకు గాయాలయ్యాయని, ఇంజురీస్ అయ్యాయని మ్యాచ్ని మధ్యలోనే వదిలేసి వచ్చేసింది కదా గంగ. ఆ విషయంలో నేను అపీల్కి వెళ్ళాను. తను లూజ్ అయి రాలేదు. తను ఇమీడియట్గా మ్యాచ్ని మధ్యలో ఆపేసి వచ్చింది. కాబట్టి తనకి మళ్ళీ ఎంట్రీ ఉంటుందా లేదా అని అప్పీల్ పెట్టుకున్నాను. వాటి డిక్లరేషన్ ఇవాళ వచ్చింది. ఎస్, మేం పాస్ అయ్యాం. అప్పీల్ మనకే గ్రాంటెడ్గా వచ్చింది. కాబట్టి గంగా ఇప్పుడు బాక్సింగ్ కాంపిటీషన్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. అండ్ వీరు మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. శకుంతల ఫ్యామిలీ అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సూర్య, అన్నయ్య, నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగ ఇద్దరు ఇంకా అలా అకాడమీకి రీచ్ అవుతారు. గంగ చాలా అంటే చాలా స్ట్రగుల్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నేను ఎలా అయినా విన్ అవ్వాలి అని పాపం చాలా అంటే చాలా కష్టపడుతుందన్నమాట గంగ. అదంతా చూస్తూ వీరు చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. తన్ని చూస్తే ఖచ్చితంగా గెలిచేలా ఉంది. నో, అలా జరగకుండా ఖచ్చితంగా చూసుకోవాలి అని ఇంకా అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ వైపే వీరు. అప్పుడే ఇషిక, బ్రో, నువ్వేం ప్లాన్ చేసినా వేస్టే బ్రో, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా
మనం అనుకున్నట్టయితే కాదు, అంతకు మించి అని చెప్తుంది. చూద్దాం. కరెక్ట్గా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి కరెక్ట్గా బాక్సింగ్ అయ్యేలోపు తన ప్రాణాలు తీయడం అంత లెక్కేమి కాదు అని చెప్పి గట్టిగా చెప్తాడు వీరు. ఖచ్చితంగా గంగ ప్రాణాలే పైకి పోయేలా చేస్తాను, అలా చేయడమే నేను కోరుకుంటున్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఆ మాటల వైపు ఇషిక. అలా గంగ ఏమో పాపం తన యాంబిషన్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.